అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం అయితే ఏపీ పైనే ఆధారపడ్డాయి. చంద్రబాబు పైనే మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నేతలందరూ కూడా తమ రాజకీయాలను అయితే చేసుకుంటూ ఉన్నారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్న సామెత మాదిరిగా సొంత రాష్ట్రంలో గెలవనందుకు కాదు, పక్క రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీ గెలిచినందుకు అన్నట్లుగా కవిత తన బాధలను, ఆవేదనను, అక్కసలను సమయం సిక్కినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్పై విషం కక్కుతూనే ఉంది. బనకచెర్ల మీద బీఆర్ఎస్ మొదలుపెట్టిన రాజకీయానికి కవిత నిత్యం ఏదో ఒక అంశంతో ఆజ్యం పోస్తూనే ఉన్నారు. బనకచెర్ల ఏపీ అక్రమ ప్రాజెక్ట్ అని, పోలవరం నిర్మాణంతో భద్రాచలానికి ముప్పు అని, ఇలా తలా తోకాలేని ఆరోపణలతో కవిత తెలంగాణ రాజకీయాల్లో తన అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఆరాటపడుతున్నారు. ఏపీ నీటి ప్రాజెక్టులపైన మొదలుపెట్టిన కవిత రాజకీయ లొల్లి ఇప్పుడు హైదరాబాద్, ఆంధ్ర బిర్యానీల వరకు పాకింది. గతంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ వైసీపీ పార్టీ ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో ఆంధ్రాకు వచ్చిన